ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి మొదటగా ఆత్మవిద్యని అందించినది సదాశివుడు. ఆ సదాశివులే దక్షిణామూర్తిగా కొలువై ఉన్నారు. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు చిన్న ప్రకరణ గ్రంథంగా రచించారు. ఇందులో గురువైన దక్షిణామూర్తిని స్తుతిస్తూ 10 స్తోత్రాలు వస్తాయి. పారమార్థిక విద్యకి సంబంధించి లోతైన అర్థాలను ఇస్తూ ఉన్నత వేదాంత వాన్మయంలో నిలిచింది ఈ దక్షిణామూర్తి ప్రకరణ గ్రంథం. దక్షిణామూర్తి స్తోత్రం ఉపనిషత్తుల సారం. దక్షిణామూర్తిని 3 దశలుగా చూస్తాం. మొదటిది సాకార ఈశ్వరుడిగా, పూజలు అందుకునే దేవతగా, స్తోత్రాలను ఆస్వాదించే దేవతగా. ఇది వ్యవహార సత్యంలో జరిగేది. రెండోది ఆది గురువుగా, బ్రహ్మ విద్యా గురువుగా. మూడవది నిరాకార పరబ్రహ్మగా. ఈ దక్షిణామూర్తే ఆ వేదంలో చెప్పబడే తత్వం, నిరాకార బ్రహ్మ పారమార్థిక స్థాయిలో. దక్షిణామూర్తి స్తోత్రంలోని మొదటి 3 శ్లోకాలలో తత్వమసి మహావాక్యం గురించి వివరించబడింది. జీవ ఈశ్వర ఐక్యాన్ని ప్రతిపాదించే వాక్యాన్ని మహావాక్యం అంటారు. మొదటి శ్లోకంలో త్వంపద విచారణ జరిగింది. త్వంపద విచారణ అంటే స్వరూపరీత్యా నువ్వెవరివి, దేహానివా, బుద్ధివా, మనసువా, ఇంద్రియానివా, చైతన్యానివా? ఈ సృష్టిలో 2 ఉన్నాయి, పదార్థతత్వం, చైతన్యతత్వం. పదార్థతత్వాన్ని మాయ లేదా ప్రకృతి అంటారు. మాయ అవ్యక్తంగానూ వ్యక్తంగానూ ఉంటుంది. చైతన్యతత్వం పదార్థానికి ఉనికిని ఎరుకను కలుగజేస్తుంది. కేవలం ఉనికి మాత్రమే కలిగిన పదార్థాలను జడ వస్తువులు అంటాం. ఉదాహరణకి కొండలు, భూమి, ఆకాశం, నీరు. ఉనికితో పాటు చైతన్యతత్వం ఉన్నవి జీవ పదార్థాలు, మనుష్యులు, చెట్లు, జంతువులు, పక్షులు. చైతన్యానికే మరో పేరు ఆత్మ. ఆత్మ కానిదంతా అనాత్మ. ఈ ఆత్మ అనాత్మల సంబంధం తెలియజేయడానికి శంకర భగవత్పాదులు 2 దృష్టాంతాలు తీసుకున్నారు. దర్పణ నగరీ దృష్టాంతం, స్వప్న నగరీ దృష్టాంతం. దర్పణ నగరీ దృష్టాంతంలో ఒక పెద్ద అద్దంలో ఒక నగరాన్ని చూస్తున్నాం. ఆ నగరం అంతా ఆ అద్దంలో ప్రతిబింబిస్తోంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నగరం అంటే ప్రతిబింబ నగరం, అసలు నగరం కాదు. అలాగే స్వప్న నగరీ దృష్టాంతంలో జాగ్రత్త పురుషుడు అంటే మనం, నిద్రపోతున్న వ్యక్తి, ఇంకా అతను కంటున్న స్వప్నం. అద్దం ప్రతిబింబ నగరం, జాగ్రత్త పురుషుడు స్వప్నం. ఈ 2 దృష్టాంతాలకి సంబంధించి కొన్ని అంశాలను విశ్లేషణ చేద్దాం. ఆధారం, ఆధేయం. దర్పణ నగరం అంతా వ్యవహారాలతో, మనుష్యులతో, వస్తువులతో హడావిడిగా ఉంది. అయితే అంత పెద్ద నగరం అద్దాన్ని దాటలేదు. అద్దాన్ని ఏమాత్రం కొంచెం అటు ఇటు కదిపినా నగరం మారిపోతోంది. అంటే ప్రతిబింబ నగరం అద్దం మీద ఆధారపడి ఉంది. అలాగే స్వప్నం, జాగ్రత్త పురుషుడు యొక్క స్వప్నం ఉన్నంతసేపే ఉంటుంది. అతను మేల్కొన్నాడు అంటే ఆ స్వప్నం లేదు. అంటే స్వప్నం జాగ్రత్త పురుషుడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి అద్దము, జాగ్రత్త పురుషుడు ఆధారం అంటే అధిష్టానం, దర్పణ నగరం స్వప్నం ఆధేయం. 2వ అంశం సత్యం, మిథ్య. అద్దానికి స్వతంత్రమైన సత్తా ఉంది, తనంతట తనకి ఉనికి ఉంది. ప్రతిబింబ నగరంలో ఏం జరుగుతున్నా అద్దంలో ఏం మార్పు లేదు. కానీ ప్రతిబింబ నగరానికి విడిగా ఉనికి లేదు. అది అద్దం నుంచి అప్పు తెచ్చుకుంది. అలాగే స్వప్నంలో ఎన్ని విషయాలు మారుతున్నా జాగ్రత్త పురుషుడు తను మారటం లేదు. పైగా ఆ స్వప్నానికి ఉనికిని ఇస్తున్నాడు. కాబట్టి అద్దం, జాగ్రత్త పురుషుడు సత్యం, స్వతంత్ర సత్తా కలిగి ఉన్నారు. ప్రతిబింబ నగరం, స్వప్నం మిథ్య అంటే పరతంత్ర సత్తా కలిగి ఉన్నాయి. 3వ అంశం అసంగం. దర్పణ నగరంలో జరిగే ఏ విషయాలు, సంఘటనలు, మనుష్యులు, ప్రదేశాలు అద్దాన్ని ప్రభావితం చేయటం లేదు. కానీ దర్పణ నగరం సంగత్వంతో కూడుకొని ఉంది. అలాగే స్వప్నంలో ఏం జరుగుతున్నా కూడా ఈ జాగ్రత్త పురుషుని అంటదు, ప్రభావితం చేయలేదు కూడా. కాబట్టి అద్దం, జాగ్రత్త పురుషుడు అసంగం, దర్పణ నగరం, స్వప్నం సంగత్వం. 4వ అంశం అద్వయం.
ప్రతిబింబ నగరంలో అనేక మంది అనేక వేషభాషలతో కనిపిస్తున్నారు, కానీ అద్దం మాత్రం ఒకటే. అలాగే స్వప్నం జరుగుతున్నంతసేపు అనేక సంఘటనలు, రకరకాల మనుషులు, వస్తువులు కనిపిస్తాయి, కానీ జాగ్రత్త పురుషుడు ఒక్కడే. కాబట్టి ఇక్కడ అద్దం జాగ్రత్త పురుషుడు అద్వయం, అంటే అది తప్ప మరొక్కటి లేదు, ఏకత్వం. దర్పణ నగరం స్వప్నం, అనేకత్వం, నానాత్వం. ఇప్పుడు ఈ దర్పణ నగరి, స్వప్న నగరి దృష్టాంతాలను వేదాంత అంశం అయిన చైతన్యం అంటే ఆత్మకి, జాగ్రత్త ప్రపంచానికి అన్వయించుకుందాం. ఆత్మ అధిష్టానం, సత్యం, అసంగం, అద్వయం. ఎలా? ఆత్మ జాగ్రత్త ప్రపంచానికి అధిష్టానం, జాగ్రత్త ప్రపంచానికి ఉనికిని ఇచ్చి ఆ ప్రపంచాన్ని నిలబెడుతోంది. ఆత్మ సత్యం, అది అన్ని కాలాల్లోనూ ఉంది, ప్రళయంలో ఉంది, సృష్టి కాలంలోనూ ఉంది, కానీ జాగ్రత్త ప్రపంచం వచ్చిపోయేది మిథ్య. ఆత్మ అసంగం, జాగ్రత్త ప్రపంచంలో జరిగే ఏ విషయం కూడా ఆత్మను చలింపచేయదు, కానీ జాగ్రత్త ప్రపంచంలో అన్ని అంశాలలో సంగత్వంతో కూడి ఉంటాయి. ఆత్మ అద్వయం, ఆత్మ వినా మరొక్కటి లేదు, మిగతా అన్నీ కూడా భ్రాంతిజన్యం. ఆత్మ పారమార్థిక సత్యం, జాగ్రత్త ప్రపంచం వ్యావహారిక సత్యం. ఇది త్వం పదార్థ విశ్లేషణ. 2వ శ్లోకంలో తత్పదార్థం యొక్క అర్థం చెప్పబడింది. తత్పదార్థం అంటే పరమాత్మ యొక్క తత్వం. ఈ శ్లోకంలో జగత్ కారణం బ్రహ్మ అని చూస్తాం. ఈ జగత్తు ఎలా ఉంది అంటే ఒక బీజంలో, ఉదాహరణకి మర్రి విత్తనంలో అంత పెద్ద వృక్షం ఏ రకంగా అవ్యక్తంగా ఉందో అలాగే ఈ జగత్తు అంతా కూడా బీజ రూపంలో అవ్యక్తంగా, నిర్వికల్పంగా ఉంది. నిర్వికల్పం అంటే భాగాలు లేకుండా ఉండడం. ప్రళయకాలంలో అవ్యక్తంగా ఉంది, సృష్టి కాలంలో ప్రకటించబడుతోంది, అంటే వ్యక్తమవుతోంది. ఎలా? సృష్టి జరగడానికి 2 కారణాలు కావాలి. ఉపాదాన కారణం అంటే ముడిసరుకు, నిమిత్త కారణం అంటే చేసే వ్యక్తి. సృష్టికి ముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు కదా, మరి 2 కారణాలు కావాలి. ఎలా? ఏ విధంగా సాలెపురుగు తన గూడు కట్టుకునేందుకు ఉపాదాన కారణము, నిమిత్త కారణము అయ్యిందో అలాగే భగవంతుడే ఈ సృష్టికి ఉపాదాన కారణం, నిమిత్త కారణం అయ్యాడు. ఇది తత్పదార్థం. ఈ తత్పదార్థం ప్రళయకాలంలో అవ్యక్తంగా ఉంది, సృష్టి కాలంలో వ్యక్తరూపంగా ఉంది. ఉపాదాన కారణంగా బ్రహ్మ జగత్తుగా మారాడు, నిమిత్త కారణంగా బ్రహ్మ జగత్తును బాహ్యంగా విస్తరించాడు. అంటే అద్వైత బ్రహ్మ ద్వైత ప్రపంచంగా అనేకంగా కనిపిస్తున్నాడు. ఈ జగత్తును ఎలా సృష్టించాడు? ఏ రకంగా ఒక ఇంద్రజాలికుడు తన ఇంద్రజాలంతో ఎక్కడ వస్తువులు కనిపించేటట్టు చేస్తాడో అదేవిధంగా మాయ తన విక్షేప శక్తి వల్ల విస్తరింపజేస్తోంది. మాయ యొక్క ఈ విక్షేప శక్తి వల్ల దేశం, కాలం అనేటటువంటి విభజన వల్ల అనేకంగా కనిపిస్తోంది. నానాగా గోచరిస్తున్న ఇది కేవలం భ్రాంతిజన్యం. అక్కడ ఉన్నది కేవలం బ్రహ్మ మాత్రమే. ఇది తత్పదార్థ విశ్లేషణ. 3వ శ్లోకం అసిపద విచారణ చేస్తుంది. జగత్కారణ బ్రహ్మకు అవస్థాత్రయ సాక్షి జీవుడికి సంబంధం ఏమిటో చెప్తుంది. జీవుడు సాక్షి చైతన్యం త్వం పదార్థం, జగత్తు ఈశ్వరుడు తత్పదార్థం. జగత్కారణం బ్రహ్మ సద్రూపంలో ఈ జగత్తు అంతా ఉన్నాడు. అదే బ్రహ్మ చిద్రూపంలో జీవుడిగా ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా ఉనికి రూపంలో ఈశ్వరుడిగా ప్రకటితమవుతున్నాడు. ఇప్పుడు మనం జీవాత్మకి, జగత్కి లక్ష్యార్థం తీసుకుంటే 2 ఒకటే అవుతాయి. సత్ అనేది మనం ప్రపంచంలో వస్తువుల్ని చూసినప్పుడు ఉండే ఉనికి. చిత్ అనేది మనం మాట్లాడడంలో, ఆలోచించడంలో ఉన్న చేతన శక్తి. జగత్తులో సద్రూపంలో కనిపిస్తున్నాడు, జీవుడిలో చిద్రూపంలో కనిపిస్తున్నాడు. శరీరం, మనస్సు, ప్రపంచం వీటిని తీసివేసినట్టయితే మిగిలేది కేవల చిత్, కేవల సత్. 2 ఒకటే. చిదేవ సత్, సదేవ చిత్. అంటే జీవుడిలో ఉండేటటువంటి చిత్, ప్రపంచంలో ఉండేటటువంటి సత్ 2 ఒక్కటే. కాబట్టి జీవుడు, ఈశ్వరుడు ఒకటే. ఎప్పుడైతే గురువు దగ్గర నుంచి ఈ బోధలు అందుకున్నాడో శిష్యుడు దాన్ని జీర్ణించుకుని ఆ సత్యనిష్టలో నిలబడుతూ అహమాత్మ అస్మి, అయమాత్మ బ్రహ్మ అని చెప్పగలగాలి. ఓం తత్సత్.